జాదుగర్ సత్తి. ఇది ఇందులో వేసా ఓ మూత ఎదురుదేవు. ఇది ఇలా పెట్టా. బుడింగ్ పూసుకో లడింగ్ లస్కో కాట్రవెల్లో జలగండ్రో చూసుకో ఇందులో ఏమి ఉందో. అదే సిమ్మలకి అద్ది. ఏమంటే మాస్టారు, పేపర్లోంచి బాళ్ళు రుమాల్లోంచి పావురాలు తీయడం కాదు, నీలో నిజంగా జబ్రక దబ్రా ఉంటే ఓ పులిని తెచ్చి మనిషిగా మారి చూపించు. ఓ పులి మనిషిగా మారితే ఎలా ఉంటాడో చూడాలనుకుంటున్నావా? చూపిస్తా. ఏ పులి మనిషి కొయ్యరాలా తుమ్ముదో ఠేరో. కిరమప్పో జింగి జారి కిరమప్ప హజ్జుల్లా గుజ్జుల్లా గుమాలకడి గుమ్మప్పో. Yo, your mom's the tiger, he's got the power under the cover. You better watch out, his eyes are fire. That's gonna break you down. చూసావా? ఇంకా చూస్తావా? నీ రింగుతి రింగులో పింగు, పింగులో నా బొంగు, పింగో ఠింగు. చేయబట్టు. 1 2. ఏంటి ఎన్టీఆర్ లా నవ్వుతున్నావు? మళ్ళీ నేను జత్తుగా మార్చమంటావా? ఒకటి ఉంగరాన్ని 2గా మార్చడం పెద్ద గొప్ప అనుకుంటున్నావా? మరి ఇక్కడున్న వాళ్ళందరు ఉంగరాలు, వాళ్ళందరి వాచీలు, వాళ్ళందరి పర్సులు 2గా మార్చు. అప్పుడు నువ్వు పెద్ద మాయగాడని ఒప్పుకుంటా. 3గా మారుస్తా. నీకేనా అభ్యంతరమా? మనిషి కొయ్యరాలా చెద్దరు వెయ్యి. అది ఏది? అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. 2గా చేసే మా బొంద ఈ సరుకంతా గోవింద. ఏది అనండి? 2గా చేసే మా బొంద ఈ సరుకంతా గోవింద. గాడ్ బ్లెస్ యూ. నీ అబ్బా పంగనామాలు పెట్టి తొప్పైతే గోవింద అంటారేట్రా? బావా నీ కొట్టు. బంగారపు దండ వస్తుందో వచ్చిన అలా ఉండొస్తుందో. అగే కళ్ళకి దండం పెట్టుకో. ఉండ లాభం లాభం. అది బావా దండా ఉండా నీ బిళ్ళ. 12 ఏళ్లుగా ఎందుకే నన్ను దొప్పుతున్నావు? ఇచ్చిన బుడ్డదెక్కడుందో మనకు తెలీదు. నువ్వా నన్ను వదలవు. తల కలిపోతుంది ఇక్కడ. నిన్ను ఏం చేస్తారా బిళ్ళని? దీన్ని పర్మనెంట్ గా పెట్టేస్తాను. చావు. అదే అరే ఇది మోటార్ సైకిల్స్. బావా ఇది మనుషులు కూడా కొత్త పెట్టేసుకుంటుంది బావా. మంచిదే కదరా. ఇబ్బంది వస్తే నీ మెళ్ళ కూడా బిళ్ళేయచ్చు. నువ్వు పని చూసుకోవా. పదా ధనలక్ష్మి, ధనలక్ష్మి ముందు బయటకు వచ్చి మన సరుకు చూడ, తర్వాత సోక్సేద్దు గానీ. ఓ ధనలక్ష్మి. అబ్బయ్యా వచ్చేసినా. ఎట్టుంది ఇది? కేక. నువ్వు ఊపితే చాలు స్టేట్ అంతా నీ కొంప ముందు. అట్ట అనబాకబ్బయ్యా, నాకు సిగ్గెక్కువ. రే ఆంధ్ర పోండి, అభయ్ వచ్చాడు. రే నువ్వు వెళ్ళి ఆ సరుకు చూడు. రా అబ్బయ్యా కూర్చో. ఒరే 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 ఎంత పెద్ద మూటో. అవునే పిలిచిన వెంటనే బయటేసుకోకుండా వచ్చేసావేంటి? నీ పిలుపు వినబడితే చాలా అబ్బయ్యా, కాలు చేయి ఆడి దునుకో. నగలు డబ్బు కలిపి 3,210,000 రూపాయలమ్మా. మొదలెట్నా? ఎట్టు. అబ్బయ్యా నేను మీకిచ్చింది హాలికి 1,00,000, పులికి 1,00,000, డ్రెస్సులకి 70, పోస్టులకి 50, మొత్తం 320. మీరే నాకు 20 బాకీ. వామ్మో వామ్మో, నీవన్నీ దొంగ లెక్కలు. నువ్వు మోసమే, నీ లెక్కలు పెట్టే మోసమే. నేను ఒప్పుకోను. అబ్బయ్యో బతకడానికి వ్యాపారం గాని
నాకు అస్సలు మోసం చేయడమే రాదు. నిజం అభయ. నోట్లో ఎలు పెట్టినా కొరకలేవే అనేవాడు మా నాయన. అన్ని కానీ వేలు పెట్టా ఇక్కడ దాకా కట్టు. అమ్మా ఇంత చిన్న పెట్టే అంత పెద్ద మూట మింగేసిందా? దిస్ బాక్స్ ఇస్ వెరీ డేంజరస్. సంథింగ్ రాంగ్ ఇన్సైడ్ అండర్ గ్రౌండ్ ఫింగర్ ప్లే. సెకలు పెడుతున్నారు సెకలు. ఆహాహాహా. డబ్బు కావలసి వస్తే చేతులు కట్టుకుని వస్తారు, ఇచ్చేటప్పుడు మాత్రం ఏడుస్తూ ఇస్తారు. ఈసారి ఒప్ప నా కొంపకరండ్రా చెప్తాను. అడన్న దాంట్లో తప్పే ఉంది. వడ్డీ మీద వడ్డేసి చిప్ప చేతిలో పెట్టావు కదా. నాది లెక్కంటే లెక్కే. అదే ఆ లెక్కలోనే పెద్ద బొక్క ఉందనేది. నా పెట్టే తప్పుడు లెక్కలు చెప్పదబ్బయో. నేను నమ్మనమ్మో. పెద్ద తెరకాసు జరుగుతుంది అక్కడ. తప్పో ఒప్పో మన లెక్కలు మనమే చూడాలి. చూసుకో. చూస్తా ఉండ మాకు భయం ఏంటి? అదేందబ్బయా అక్కడ చేపెట్టావు? అక్కడ ఉండేది ఉత్తి పెట్టేననుకున్నానమ్మే. మరి చిన్న పిల్లోళ్ళ ఏం తెలియనట్టు చెప్తుండావే. అమ్మ తోడు ఆ లొకేషన్ అయినా కొత్త. ఏదైనా నువ్వు చేసింది తప్పబయ్యా. సారీ. ఈ విషయం 10 మందికి తెలిస్తే నా బతికేమైపోద్ది. ఇంత పెద్ద విషయం 10 మందికి చెప్తానా? నీ పెట్టి నువ్వే పెట్టేసుకో. ఇంట్లో ఇంత అందమైన పని మనుషులు ఉంటే తెల్ల ఊళ్ళో లేనంత సుఖం ఇంకెక్కడా ఉండదు మనకి. ఢిల్లీ నుంచి అమ్మగారు ఫోన్. డార్లింగ్. ఏంటి పని అమ్మాయిలతో సరసాలా? అబ్బే మగ పని వాళ్లే. ఈ కొత్త అలవాటు ఎప్పటి నుంచి? అది సర్లే, ఎల్లుండి నేను బయలుదేరుతున్నాను. ప్యారిస్ లో కొన్న నా గౌన్ రెడీ చేసుంచు, నైట్ పార్టీ ఉంది. ఏమైంది సార్? గుండెపోట? కాదురా గౌను పోటు. గౌన్ పోట అదేంటి సార్? అదొక విషాద గౌను గాథ. మొన్న తాజ్ బంజారాలో ఒక కసక్ జమ్ లైన్ లో పెడదామని మా ఆవిడ గౌను దానికి ప్రజెంట్ చేశాను. అది ఆ గౌను తీసుకుని టాటా థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయిందిరా. ఇప్పుడు ఆ గౌన్ లేకపోతే మా ఆవిడ తీసుకేస్తుందిరా పేక. ఓహో, కొత్తగా కుట్టిద్దాం సార్. లాభం లేదురా, అది చాలా ఈజీగా కనిపెట్టేస్తే. ఆ కసక్ జమ్మల దగ్గర నుంచి గౌన్ దొంగ నుంచి వచ్చే మగాడ కూడా ఉన్నాడు సార్. కాకపోతే ఎక్కువ అవుద్ది. 10 లక్షలు ఖర్చైనా పర్వాలేదు, ఆ గౌను తెచ్చిపెట్టే మొనగాడు కావాలి. అది మ్యాటర్. ఎల్లుండి ఉదయం 6 గంటలకల్లా మా చేతికి గౌన్ ఇస్తే మీ చేతికి 10 లక్షలు. 6కు 5 నిమిషాలు ఎక్కువైనా గౌన్కి చిన్న బొక్కబడ్డా డీల్ క్యాన్సిల్. ఇదిగోండి ఫోటో. అడ్వాన్స్ గా 1 lakh. అడ్వాన్స్ క్యాన్సిల్. పని పూర్తయ్యాక ఫుల్ పేమెంట్. ఎందుకురా నీకు ఎదవ స్టైలు? ఇప్పుడు ఈ అమ్మాయిని బుట్లో పడేయాలంటే 1 లక్ష ఖర్చు వద్ది. ఎక్కడి నుంచి తెస్తావు? ధనలక్ష్మి ఉందిగా వడ్డీకి. పెద్ద ఇచ్చేస్తుంది ధనలక్ష్మి. పాత బాకి తీరిస్తే గానీ మళ్ళీ డబ్బు ఇవ్వని తెగేసి చెప్పింది. ఇప్పుడు దాన్ని ఏదో మాయ చేస్తా కానీ పని జరగదు. ఏం చేద్దాం? అదేందబ్బయ్యా గిఫ్టా నాకా? కొంప తీసి లెక్కెల్లో జమ ఇవ్వు కదా. ప్రపంచంలో అన్ని డబ్బుతో లెక్కేయకూడదే. నీ మీద అభిమానంతో తెచ్చాను. అక్కడ చూడు. హాయ్ భలే ఉంది. అయినా ఈ బొమ్మ నాకెందుకబ్బయ్యా? సెక్యూరిటీ కమే ఏం నట్టు మాట్లాడుతున్నావా? లోపల బయట నీ దగ్గర బోల్డ్ ప్రాపర్టీ ఉంది కదా. ఎవడో కూడా వచ్చి కన్నం వేస్తే నీ గతే ఏంటి? ఊరుకో అబ్బయ్యా, దొంగ వస్తే ఇదేం చేస్తుంది? చూపిస్తానుండు. ఇలా ఎవడైనా దొంగతనం చేస్తే పీకుద్ది. నీ వస్తువుని తన వస్తువులా జాగ్రత్తగా చూసుకుంటది. కావాలంటే చూసుకో. ఇదిగో. వెళ్ళిపెట్టు. అది సూపర్ అబ్బయ్యా. అది ఇలా నీ మీద ఎవడైనా చెయ్యేస్తే ఆడికి పులిహోరే. అంతే కదమ్మే, నీ పర్సనల్ పనులు కూడా చేసి పెద్దా. ఇదిగో బొమ్మ, అమ్మితల్లో పేర్లు చూడు. బొమ్మ జడై జడా. చూసావా ఎంత సూపర్ బొమ్మను తెచ్చిపెట్టాను. తాళం తీస్తావేంది? ఏ బొమ్మ కొట్టు.
సత్తి నువ్వా You beating me? I cheating you. This is my revenge. Now your box is burst now. Baba, pada పెట్టు open పద. రే రే ఇదిగోరా బావ, అయ్యో త్వరగా తీసేయ్. అడిగితే ఇవ్వవు కాబట్టే ఈ బొమ్మ నాటకం ఆడాల్సి వచ్చింది. వాళ్ళు అక్కడ తీసుకెళ్తాను, అయ్యో, మళ్ళీ రేపు సాయంత్రం తీసుకొచ్చి జమ చేసేస్తాను. అయ్యో నా డబ్బు తీరా బావా. రేయ్ మధ్యపాటి ధనలక్ష్మి దగ్గర రమ్య దొరికేవరన్నా కొండే చెప్పేస్తాను రే ఆగండ్రా రే ఏడకి పోతారా ఏదో ఒక రోజు దొరకాల నెల్లూరు ట్రంక్ రోడ్ లో గుడ్డలోడు తీస్తాను నాయల్లారా